ప్రజాపంత రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావుకి ఎన్ఐఏ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రశ్నించే వారి గొంతు నొక్కేందుకు కేంద్రం దర్యాప్తు సంస్థలతో కేసు పెడుతోందని ఆరోపించారు. రంగారావుపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పోటు రంగారావు గారికి ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అక్రమంగా నోటీసులు ఇవ్వటం అనేది అప్రజాస్వామికమైనటువంటిది. ఈ నోటీసుల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. పోటు రంగారావు గారు 50 సంవత్సరాల నుండి పీడిత తాడిత కార్మిక కర్షక పేద ప్రజల కోసం తీవ్రమైనటువంటి అవిశ్రాంతంగా పోరాటాలు చేశారు. ఇలాంటి ఒక ప్రజా ఉద్యమకారులపైన ఎన్ఐఏ అక్రమంగా నోటీసులు ఇచ్చి విచారణ చేస్తామంటే ఇది దొంగ అన్నటువంటి పద్ధతిలో ఉన్నది. దేశ వనరులు అమ్ముకునేటువంటి వాళ్ళు, సంపదను దోచుకునేటువంటి అదానీ, అంబానీ, మోడీ, అమిత్ షా లాంటి వాళ్ళకి ఎన్ఐఏ నోటీసులు ఇవ్వాలి, వాళ్ళని విచారణ చేయాలి తప్ప ప్రజల కోసం పనిచేసే విప్లవ పార్టీ సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శికి నోటీసులు ఇవ్వటం అనేటువంటిది సరైంది కాదు, అప్రజాస్వామికమైంది. వీటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్ఐఏని మేము డిమాండ్ చేస్తున్నాం.